అన్న ప్రజలు బిల్కుల్ మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పాలన కేసీఆర్ పాలన గడిల పాలన ఉండే, ఆ గడిలను కూలగొట్టి ప్రజల పాలనగా మార్చింది మా రేవంత్ రెడ్డి గారు, యనమల రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. దానివల్ల ప్రజలు మంచిగా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ బస్ కానీ, సన్నబియ్యం పథకం కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, మిగతా అన్ని పథకాలు వస్తున్నాయి. కొద్దో గొప్ప అటు ఇటు అవుతుంటే కొద్ది గవర్నమెంట్ అనగా కేసీఆర్ కూడా సీఎం కాగానే ఎవ్వరికి ఏం చేయలేడు. వృధా కాదన్న. ఎందుకు వృధా కాదంటే ఇప్పుడు మన బయట నుంచి సంస్థలు వచ్చి మనకు డెవలప్మెంట్ అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం వల్ల చాలా మంది నిరుద్యోగాలు గత 10 సంవత్సరాల ముందు కేసీఆర్ అనే వ్యక్తి నీళ్లు నియామకాలు నిధులని చెప్పడం జరిగింది. నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఆయన ఫామ్ హౌస్కి పోయినాయి. నిధులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ ఇంటికి పోయి. నియామకాలు అయితే వాళ్ళ ఇంటనే. ఈ మధ్య కవిత నిధుల కొంచెం ఒక ఆమె జరిగిపోయింది. నెక్స్ట్ కేటీఆర్ హరీష్ ఇద్దరు కూడా జరిగిపోవడం జరుగుతుంది.